ఆనుకుని ఉన్నాడు. ఇహలోకంలో పేదరికం అనుభవించిన వాడే, ఇహలోకంలో దరిద్రత అనుభవించిన వాడే. కానీ అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటే ఈ లాజరుని చూస్తున్నాడంట. ఆ యొక్క ఈయన చూసి అగ్నిగుండంలో నుంచి చూసి అడుగుతున్నాడంట, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరుని పంపించి ఒక్కసారి ఆయన చిటికి వేలుతో నన్ను ఆలిగి తడపడానికి ప్రయత్నం చేయించండి అయ్యా అని అడుగుతున్నాడంట. యహలోకంలో ఎంతో భోగభాగ్యాలు అనిపించి ఉండొచ్చు, ఈ లోకంలో గొప్పగా జీవించి ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయేసరికి ఈ స్థితి ఏంటనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా బైబిల్ చెప్తూ ఉంది. లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే లేఖన భాగం ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయబడతా ఉంది. ప్రభునందు ఎవరైతే మృతి పొందుతారో, ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిని అంగీకరించి మృతి పొందుతారో వారెవరంట ధన్యులు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎందుకు ధన్యులు అని చెప్పబడుతున్నారంటే వారి ఇహలోక సంబంధమైన వాంఛను కోరికలను తీసివేసుకుని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. కాబట్టి వారు ఎవరు అంటున్నారంట, వాళ్ళు ధన్యులుగా మనకి పిలువబడుతూ ఉన్నారు. ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధమైన కోరికలు ఎన్నో 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 ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా విడిచిపెట్టుకుని ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యానికి హక్కుదారులు అవడానికి సిద్ధపడిన వారు, సిద్ధపాటు కలిగిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నీకు ఏముండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే అక్కడ జాన్ గారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. కాబట్టి జాన్ గారు చక్కటి సిద్ధపాటు కలిగి ఆయన పిలిచిన పిలుపుకు అందుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ కుటుంబస్తులు, తన భార్య, అత్తగారు, బిడ్డలు, కుటుంబస్తులు ఒకవేళ బాధ అనుకోవచ్చు, ఒకవేళ బాధ ఉండవచ్చు, కానీ ఆ బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఏదో రోజు మనం అందరం కూడా అక్కడికి వెళ్తాం, ఏదో రోజు లోకాన్ని విడిచిపెట్టవలసిందే. విడిచి వెళ్ళేసరికి ఆయన దేవుని రాజ్యంలో ఉంటాడు. మనం విడిచిపెట్టే సమయానికి మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఆయన కలిగిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సుగంధద్రవ్యము కంటే మంచి పేరును ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలంట. దేవుని స్తోత్రం. జన్మదినము కంటే ఏంటంట, మరణ దినమే మేలంట. ఎందుకు మేలు అని మనం గమనిస్తే, ఈ లోకంలో కాలము ఏదో ప్రయాస, తెల్లవారి తగిలేసిన దగ్గర నుంచి ప్రయాస, కష్టాలు, బాధలు, ఎవరి బిడ్డల కొరకు ఏదో సంపాదించాలి, ఏదో సమకూర్చాలి, ఏదో సంపాదించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగే ఉంటారు. ఈ లోక సంబంధమైన ఆశలే, ఏదో కూర్చాలి, ఏదో సమకూర్చాలి అని ప్రయాస కలిగి ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కట్ట ఎన్నింటి కూడా విడిచిపెట్టేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిన ఒక రోజు అని ఉన్నదని మాట మాత్రము మనం జ్ఞాపకుంచుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిపెట్టేసరికి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేసరికి సిద్ధపడి ఉన్నామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇక్కడ ఉన్న మన జాన్ గారు, ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళిన జాన్ గారు సిద్ధపాటు కలిగి ఎంతో ఎంతో ప్రయాసపడి కష్టపడి పరిచర్యలో అందరికీ కూడా ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్తూ మా బావగారు నిజంగా ఎంత మంచి భావం కోల్పోయారని చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎవరికి బాధపోయినా నేనున్నానని ముందు ఉండేవాడు, ఏ కష్టం వచ్చినా నేనున్నామని ముందు ఉండేవాడు. మంచిదే, కష్టపడారు, పరిచర్య చేశారు. కనుక ఆయన దేవుడు ఆయన ఏం చేసుకున్నాడంటే పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ పిలుపొందుకుని ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ప్రభునందు వ్యక్తులు, ప్రియమైన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచే సమయానికి మనం సిద్ధపడి ఉన్నామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకవేళ మేము ఏదో ఇంకా 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 కొన్ని ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, నీకు ఏమైనా వస్తున్నాయి, లేదంటే నాకు ఇంకా బలం ఉంది, నాకు చాలా డబ్బు ఉన్నది, ఇంకా సమయం ఉంది, ఎప్పుడో సిద్ధపడతారులే అనుకుంటున్నావా? అలా పనికి వీల్లేదు. ఎప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడో, ఎప్పుడు వెళ్ళవలసిన సమయం ఉందో ఎవరికి తెలీదు. కనుక మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలుట. మేలుకరమైన జీవితం, మరణం అంటే మేలుకరమైంది. అటువంటి మేలుకరమైన జీవితం అనుభవించడానికి ఇక్కడ ఉన్నంతసేపు బాధలే, ఇక్కడ ఉన్నంతసేపు కష్టాలే,
అక్కడికి వెళ్తే ఇక బాధలు కష్టాలు ఉండవు. అక్కడ ఇక్కడ ఎవరు వంటమని వాళ్ళు లేరు, తినమని వాళ్ళు లేరు, తాగమని వాళ్ళు ఎత్రావుని సూచిస్తూ నిత్యము ప్రభుతో సమయం, ప్రభుతో గడిపే సమయం. నీవు నీ కుటుంబము కూడా అక్కడ ప్రభు రాకడలో అక్కడ సిద్ధపడి ఉన్నట్టయితే ప్రభు రాకడలో మనం ఎత్తబడి వరకు ఉంటాం. అక్కడ మనం ఆయనతో ఇచ్చుము ఉంటాం. కళ్ళు మూస్తేనే కానీ మనం అక్కడ ఇక్కడ కళ్ళు మూసేసరికి ఎలా ఉండాలంటే మనం చిత్తపడి ఉండాలి, చిత్తపాటు కలిగి ఉండాలి. ప్రభుత్వ ధన్యులంట, ప్రభుత్వ మృతులు ధన్యులంట. ఇటువంటి ధన్యకరమైన జీవితం జీవించిన జాన్ గారు లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనము సిద్ధపడి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని ప్రభు కొరకు సిద్ధపడతాం. ప్రభు రాకడలో మనం అందరం కూడా ఎత్తుబడి వాడుతాం. దేవుని మనల్ని ఒకవేళ ఆయన వచ్చి మనం పిలిచినప్పుడు పిలవడానికి, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా? మనమే పరిశీలన చేసుకుని చనిపోయిన వారి కోసం బాధపడటం కాదండి, బ్రతికున్న మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా, ఎలా ఉన్నది మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం సిద్ధపడి ప్రభు రాత్రి సిద్ధపడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక, దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం పాస్టర్ గారు. మరి సమయాన్ని ఎలా చెప్పాలనే ఆశ ఉంటుంది కానీ సమయం మన దగ్గర ఉండదు. ఎందుకని మనకి యువలోకంలో ఉన్న బాంధవ్య బంధాలు ఎక్కువ, దేవునితో బంధం కంటే లోకంతో ఉన్న బంధం ఎక్కువ. కాబట్టి దేవుని వాక్యాన్ని కొద్దిగా వెళ్తాం, లోకంలో ఎక్కువ తింటాము. హల్లెలూయా. కనుక చక్కగా దైవదాసులందరూ మరి కూడి వచ్చిన ప్రియ జనాంగ హృదయపూర్వక ధన్యవాదాలు. మన మధ్యలో ముత్తయ్య గారు మరి ఆశీర్వాదం చెప్తే కార్యక్రమం ముగించుకున్నాం. ముందు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుడు ఆశీర్వాదంతో మరి